హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు గీత. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, వాన పడ్డది మా ఊర్లో అయితే. చూడండి, మీ పట్ట అయితే గాలికి లేసిపోతుంది ఫ్రెండ్స్. అందుకే పట్టకు అడ్డం పెడదామని వచ్చాను, అయినా ఉండట్లేదు. ఏదో అలా పెట్టేసి వెళ్ళిపోయాను అంతే. చూడండి ఫ్రెండ్స్, గాలి అయితే ఎక్కువగా పెడుతుంది. వాన తక్కువ, గాలి ఎక్కువ. ఊరికి అలా పైపు పెట్టేసి వెళ్ళాను. చూడండి, అక్కడైతే వానలో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. పాపం దావలో తడుస్తూ ఉన్నారు. మా పూల చెట్లు అయితే బాగా తడిసాయి. పూలైతే ఇంకా బాగా పూస్తాయి ఫ్రెండ్స్. కొంచెం వాన పడినా సరే, ఏదో అంటారు, ఎన్ని నీళ్లు పెట్టినా పూత పాలకి తల్లి పాలకి తేడా అంటారు కదా. అలాగే ఎన్ని నీళ్లు పెట్టినా, ఎంత మంచిగా పట్టినా, వర్షం పడితే చెట్లు పరవశించిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇప్పటికీ కూడా పడుతున్నాయి, చిన్నగా పడుతున్నాయి వర్షం. గాలికైతే ఈ పట్ట పైకి లేసిపోతుంది. ఎంత పట్టుకున్నా ఉండలేదు ఫ్రెండ్స్. కట్టినా కూడా తెగిపోతుంది. ఇంకా పట్టే పోతుందని వదిలేశాను. కూలోళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు, పని నుంచి తడిశారు. పాపం కూలీ వేస్ట్, పని వేస్ట్. చూడండి, వెళ్ళిపోతున్నారు. చిన్నగా వర్షం అయితే పడుతూనే ఉంది. కాసేపు పడినా ఎక్కువ బురద అయింది ఫ్రెండ్స్. బురద అయితే ఇంకా కలుపు అందుకు తీయలేరు, తొలికెలకు అతుక్కపోతుంది మన్నంతా. అందుకు వెళ్ళిపోతున్నారు. చూడండి, అదిగో. రండి షెడ్ దగ్గరికి అని పిలిచినా కూడా వాళ్ళు రాలేదు ఫ్రెండ్స్. వచ్చినా ఏదో దావలో బండి ఎక్కి వెళ్ళిపోవచ్చు, షెడ్ దగ్గర కూడా తడుస్తాం కదా అని. ఎక్కువ పడింది వర్షం. షెడ్ లోపలికి కూడా వచ్చేసాయి నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎందాక వచ్చాయో. బండి అయితే ఈ పక్క ముందుకు పెట్టిందా తరసలేదు ఫ్రెండ్స్. ఇదొక్కటి తరసలేదు. పాపం దూడలు కూడా తరిసాయి. ఇంకా దూడలను తోలి కట్టేసేంత టైం లేదు, తొందరగా వచ్చింది వాన. పాపం తడిసిపోయాయి. మంచం కూడా తడిసిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు అయితే నిలబడ్డాయి. మేకలు అందుకైతే వెళ్ళిపోతున్నాయి వర్షం పడింటే. మనిషి అయితే రాలేదు ఫ్రెండ్స్, అవైతే ఇంటికి వెళ్తున్నాయి. ఈ మనిషి అయితే ఎక్కడో బురదలో ఇరక్కపోయారు, ఎక్కువగా పడ్డది వర్షం. ఈ వర్షం పడినప్పుడు ఉరుములు ఉరిమితే చాలా భయం ఫ్రెండ్స్. ఉరుములు ఉరమకోకుండా ఉండింటే పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఉరిమిందా సెల్లు పక్కన పడేయాల్సిందే. మనుషులైనా కాస్త లేటుగా భయంగా వెళ్తారు, తొందరగా నడచలేరు. చూడండి, మంచాలు కూడా మేము లోపలనే వేసుకున్నాం ఫ్రెండ్స్. వారం మడి ఉన్నాయి రేకులు అయితే, కానీ అక్కడికి కూడా వర్షం పడ్డది. అందుకు కాబట్టి లోపలనే వేసుకున్నాము. ఇంకా ఎక్కువ పడితే ఇంక అస్సలు కష్టం, చాలా కష్టం. ఆయన చుట్టూ రేకులు ఉన్నా కూడా మాది ఊరు ఎలపట ఫ్రెండ్స్, అందుకు ఎక్కువగా పడుతుంది. గాలి పెట్టిన ఎక్కువగా ఉంటుంది. మా రగ్గులు ఇలాంటివి పడుచుకునేటివి కూడా పక్కన మంచాలు వేస్తే తడిసిపోతాయి ఫ్రెండ్స్. అందుకే మేము తగ్గన మంచాలలో అందుకు వారమ్మడి వేయము. చూడండి, ఘాట్లో వేసాము. ఆ ఘాట్లో వేస్తేనే తడసకోకుండా ఉంటాయి, లేకుంటే తడిసిపోతాయి. ఏవంటన్నా బట్టలు అందుకున్నా కూడా అక్కడ వేయాల్సిందే. మొత్తం తడిచి